సారు నమస్కారం సారు. సారు ఓ సారు నమస్కారం సారు. ఏం కావాలి ఎటు వచ్చినావు? నా పేరు ఎల్ఐ సారు. ఎవరి మీది? గీ ఎల్లారం దగ్గర రత్నపురం సార్ మరి. అయితే ఎందుకు వచ్చినావు చెప్పు. నా భూమి నా పేరు మీద లేదంటూ రయ్యా, దండ పెడతా. నాకేం తెలుసయ్యా? నేను నాకు అమ్ముకోలేదు, వేరే పేరిట అయ్యిందట, నాకేం తెలియదు సారు. వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు పని చేసి పెడతాం. సంతకం పెట్టింది నేనే. నా భూమి వాళ్ళకెట్లా చేస్తారు సారు? లీగల్ గా అన్నునే పెట్టినా. నా పిల్ల పొరగల పొట్టగొట్టుకుని సారు. ఈ వ్యవసాయం చేసుకునే భూమి ఏమో ఆధారం ఏం లేదు. ఈ భూమి దండం పెడతా సారు. చూద్దాపో రేపు రాపో. నా భూమి నాకు చెయ్యరు సార్, నీ దండం పెడతా. సరే సరే సార్. నమస్కారం సార్. నమస్తే నమస్తే. మళ్ళీ ఎందుకు వచ్చినావు? నిన్న చెప్పినగా నా భూమి కోసం వచ్చిన సారు. కుదరాది. ఇంకోళ్ళని అడగాలి సారు, మిమ్మల్ని అడగకపోతే నీ దండం పెడతా సారు. ఇంకోళ్ళకి చెప్పాలా సారు? చెప్పకపోయాడు చెప్పుకుంటావు. మా అయ్యమ్మ రెక్కలు ముక్కలు చేసుకొని కడుపు కట్టుకొని సంపాదించుకున్న భూమి సార్ అది. అది మా భూమి సారు. నీ దిక్కున కూడా చెప్తావా? గవర్నమెంట్ ఆఫీసర్లతో మాట్లాడి ఇదే పద్ధతా? చెప్తావా? సార్ నమస్కారం సార్. అరే నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? నా భూమి నాకు చేయరు సారు. నీకు ఒకసారి చెప్తాను కదా, నా భూమి నాకు చేయలేకపోతే నేను చచ్చిపోదు సార్ మీ పేరు మీద. నేను ఖచ్చితంగా చచ్చిపోదు సార్ మీ పేరు మీద. ఏం మాట్లాడుతున్నావు? సస్తాయావుపా? ఎవరు చెప్తున్నావు? నాకు చేయకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోదు సార్ మీ పేరు మీద. చచ్చిపోదు సార్. బెదిరిస్తున్నాడు. లంచాలకు పాల్పడుతూ పేద ప్రజల బతుకులను కొట్టే ఏ ఉద్యోగికైనా సెక్షన్ 171E చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు తప్పవు. తగు భారీ మూల్యం చెల్లించక తప్పదు. మీ బొమ్మిన రాజ్ కుమార్.